ఫ్లాష్ మ్యాన్ ఎవరిని లెక్క చెయ్యాలి. ఫోన్ వదిలిపెట్టండి మేడం గారండి. పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు. ఇక మేము రావట్లేదే. అడిగారు అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. హలో మచ్చా, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సో కాల్ సో గర్ల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, హాస్టల్లో పెచ్చ బోర్ కొట్టినందువల్ల సరదాగా ఫ్రెండ్స్ తోటి బయటికి వచ్చాం మావా. మా బంటిగాడికి పామాయిల్ చెట్టుకి కొబ్బరి చెట్టుకి తేడా తెలియకుండా ఉన్నాడు మావా. పామాయిల్ చెట్టుకి కొబ్బరికాయలు ఎత్తుతున్నాడు తెంగర్ నా కొడుకు. ఇలాంటి వాడిని వేసుకొచ్చి బయటికి రావాల్సి వచ్చింది మావా. మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి వాడు ఉండే ఉంటాడు అని ట్యాగ్ చేయండి. ఈ బంటిగాడికి చెయ్యి తినంగా ఉండదు, దేనో దాన్ని కెలుగుతూనే ఉండాలి. ఇకపై దారిలో ఏమేమి ఎదురవుతాయో చూడాలి. దేవుడిపైనే భారం వేసాం. ఫ్లాష్ మ్యాన్ ఎవరిని లెక్క చెయ్యాలి. దారిలో కొబ్బరి చెట్లు తగిలేమో దాని దగ్గరికి వెళ్తున్నాం. వీడైతే ఫోన్కి అతుక్కుపోయాడు. ఇంకా వేరే లోకం అక్కర్లేదు వీడికి. ఫోన్ వదిలిపెట్టండి మేడం గారండి. ఇక పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు. ఇక మేము బొండాలు అయితే చేతికొచ్చింది మామా, కానీ పీకడానికే చాలా కష్టమైపోతుంది. ఏం చేయాలో తెలియట్లేదు. ఉరే రావట్లేదే. ఇంకెవడో మిస్ అవుతున్నాడు ఇక్కడ. అందిరయ్యా ఏం చేస్తున్నా? వెనకాల ఉన్నాడు లేదు చూసుకో. ఒరే ఎప్పుడు రా, ఒరే ఇప్పుడు పాల్గొట్టేసాడు. ఎలాగైతే నేను తాగడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా చెరువు ఉందంట, చూడాలి ఎలా ఉంటుందో చూద్దాం. నిన్న నైట్ జాతరలో బోర్లు నిండిస్తారు ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏకదాటిగా పోయి ఊడుతూనే ఉంటున్నారు. స్విమ్మింగ్ रुको जरा सबर करो. మావని చూడండి మచాన్, బోర మింగేశాడు. అప్పటి నుంచి ఇంకా అర్ధ చాలు, ఇంకా సౌండ్ వస్తుంది. ఫైనల్లీ స్పాట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఇద్దరు గజేతగాళ్ళ కోసం వెయిటింగ్. వాళ్ళ దారిలో ఎక్కడో ఆగినట్టున్నారు. కానీ చెరువు అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఎప్పుడు ఎంత మంచి వ్యూ అయితే ఎక్కడా చూడలేదు నేను. మా వాళ్ళు అయితే అందరూ మంచి కాక మీద ఉన్నారు దిగడానికి. బట్ దొరదైతే ఆగట్లేదు, చేతికి దొరికితే తీసుకురాతున్నారు. సో సిస్టర్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు కొంచెం కళ్ళు మూసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే సెన్సిటివ్ కంటెంట్ కాబట్టి. బ్యాక్ టు ద వీడియో. అండ్ మన వీరులు అయితే సిద్ధమైపోయారు, డైవ్ చేయడానికి ఆలోచిస్తున్నారు. వెనకాలైతే బంటి వస్తుంది, మరి ఆ బంటి ఏం చేస్తుందో చూద్దాం. అండ్ మన వీరుడు సూర్యుడు దూకాడు. వీళ్ళు సిగ్గుతో రావట్లేదు, అంతే తేడా. రామ్గఢ్ అయితే తల పట్టుకున్నాడు, ఏం చేయాలో వాడికే తెలియట్లేదు. కానీ లోతు ఎక్కువ లేనట్టున్నారు ఫ్రెండ్స్, అలా ఉన్నారు. కానీ ఇంకా ఇద్దరు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియలేదు. అండ్ రాంబాయ్ కూడా ఎలాగైతేనే ధైర్యం చేసుకుని ఒక దూకాడు. మన బండి అయితే సెల్లు పెడుతుందని దూకట్లేదు, చేత కావట్లేదని దూకట్లేదు, ఆడికే తెలియట్లేదు. సీమోన శవాసనం వేశాడు నీటిలో. రాంబాయ్ గారికి ఫస్ట్ టైం అనుకుంటా మునిగిపోయేటట్టుగా కనబడుతున్నాడు. మరి నిజంగానే మునిగిపోయాడు. ఎంతసేపు ఊపిరి తీసుకుంటాడు చూద్దాం. మన బంటి ఎంట్రీ ఇచ్చాడు. ఇంకా చెరువు చేపలన్నీ చచ్చిపోతాయి నాకు తెలిసి. షార్ట్లో చేప దూరినట్టున్నది, నవ్వుతున్నాడు. ఇంకా కట్ చేస్తే
యాజ్ యూజువల్లీ రాంబాయ్ అయితే మునిగిపోయాడు. గోపియే కాపాడాలి. ఇంకా బండి దూకింది. ఆడ ఎక్కడికి వెళ్తున్నాడు బాబు? హలో, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకొకడు ఎక్కడికి కనబడట్లేదు. మునిగిపోయినట్టే అంత. ఉడియమ్మ ఫ్లాష్ మ్యాన్, ఉడియమ్మ. రాంబాయ్ గాడు ఏమో అనుకున్నాడని మంచి గజతగాడు. ఇప్పుడు అజయ్ గారు ములిగాడు. వెనక్కి రిటర్న్ రావాలి. ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం, పోటీలు ఆడదాం. అజయ్ గారు ఫస్ట్ వస్తే లైక్ కొట్టండి, రాంబాయ్ గారు వస్తే కామెంట్ చేయండి. ఏదైతే అది అయ్యిద్ది. అజయ్ గారు ఏమో వెనకేది కొడుతున్నాడు, రాంబాయ్ ఏమో ఫ్రంట్ కొడుతున్నాడు. సీమోన్ ఏమో మధ్యలో ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇచ్చి మళ్ళీ శవాసనం వేసి వెనక్కి వెళ్తున్నాడు. సో ఈ మ్యాచ్ అఫీషియల్లీ ఇల్లీగల్ కాబట్టి నేనైతే ఒప్పుకోను. బై ద వే, ఇంకా వాటర్లో హై జంప్ చేద్దాం. ఇంకా వెంకట్ అంటారా, పుష్కరాలకు వచ్చాడు. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, దేవుడికి మొక్కుకుంటున్నాడు. రాంబాయ్ అయితే మరొక్కసారి ముచ్చట పడుతున్నాడు. గోపిగాడికి నచ్చినట్టున్నాడు. మరొక్కసారి బ్యాక్ డేవ్ చేసి రామ్గఢ్ ముచ్చట తీర్చేసుకుంటున్నాడు. ఎలాగైతేనే అందరూ ఆనందంగా గడిపాము. చెరువు మాకు కొత్త అనుభూతి క్రియేట్ చేసింది. వ్యూ బాగుంది, కొత్త ప్లేసు. ఇంకా మా వాడైతే కొత్త విన్యాసం ఏదో చేయబోతున్నాడు. పేరు నాకు కూడా తెలియదు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. తెంగరేసాలు వేసి శవాసనం వెళ్ళిపోయాడు. ఎలా ఊపి తీసుకుంటున్నా చూడండి ఒకసారి. అందరూ ఒక వైపు వెళ్తున్నారు కానీ అదంతా చెరువు ఎఫెక్ట్. ఇట్లాంటిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? బాగా ఎంజాయ్ చేసి అలసిపోయి దాహం వేసి పంప్ సెట్ దగ్గరికి వచ్చాం గైస్. బట్ ఇక్కడ రాగానే ఇద్దరు పరిగెట్టారు. మరి ఎందుకో మాకు కూడా తెలీదు. వీడియో కూడా తీయలేకపోయాం. బట్ ఎందుకు పారిపోయారు మాకు కూడా కొంచెం క్లారిటీ లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మనోడైతే సిగ్గుపడుతున్నాడు కొంచెం, వీడియో తీస్తున్నాం కదా అని. ఇంకా మన బంట అంటారా, ఎక్కడ ఏమైనా పర్లేదు, దేతడి పోజామ గుడి అంటూ ఎలా పిండుతున్నాడు చూడండి గైస్. అండ్ ఈ వ్యూని ఒక ఆఖరి చూపు చూసి ఇంకా టేక్ ఆఫ్ అయిపోతున్నాం. ఇంకా ఏదైతే అది అయింది, వెనక్కి హాస్టల్కి బయలుదేరిపోతున్నాం గైస్. సుమారు దాదాపు 2 కిలోమీటర్లు ఉండొచ్చు. మా గ్యాంగ్లో నెంబర్ 1 తెంగర్న కొడుకు గైస్. చూడండి పాపం బంటి అండర్వేర్ విసిరేసాడు. మనోడైతే మళ్ళీ పెద్ద స్కెచ్ అయిపోతున్నాడు. అందరూ పాపం బంటిని అయితే ఎదవ చేయడానికి ట్రై చేస్తున్నారు. వేసాడు, వెనకాల నక్కి మరీ వెళ్ళి పాపమ్మ మన బంటి రియాక్షన్ చూద్దాం. నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. అశోక్ గారు చేసిన తేట పనులను చూసి ఒక్కసారైనా నవ్వుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ని ఒక తట్టు తట్టండి.